హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇన్సోమియా సమస్యతో బాధపడుతున్న వారిలో చాలా మందికి ఈ గురక సమస్య కూడా ఉంటుంది. అయితే అసలు గురక వల్ల కూడా ఈ ఇన్సోమియా తీవ్రత పెరుగుతుందా? ఈ విషయాలన్నిటి గురించి కూడా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ అయితే మనకి గురక వల్ల ఇన్సోమియా సమస్య వచ్చే అవకాశం ఉన్నదా సార్? ఒక పేషెంట్ వచ్చిండే మన దగ్గరికి. ఆ పేషెంట్ వెయిట్ వచ్చేసి 120 కేజీలుండే. ఓకే. 120 కేజీలుండే. హ్మ్. అండ్ ఈ పేషెంట్‌కి ఏం ప్రాబ్లమ్ ఉండే అంటే, నిద్రపోయేటప్పుడు గురకలొస్తున్నాయి. ఓకే. ఆ గురకల వల్ల హ్మ్. ఈ పేషెంట్ వైఫ్ అయితే డిస్టర్బ్ అయితుంది. అవునవును. ఇంట్లో ఉన్నోళ్ళు వేరేయోళ్ళు గూడా డిస్టర్బ్ అయితున్నారు. హ్మ్. ఎందుకంటే నా గురకలు ఎట్లుంటుండే అంటే, చాలా సౌండ్ ఒస్తుండే. హ్మ్. చాలా అంటే చాలా సౌండ్ ఒస్తుండే. మళ్ళా దాని మీద వైఫ్ ఏమంటుందంటే, ఇట్లా గురకలు తీసుకుంటా హ్మ్. సడెన్‌గా ఆగిపోతది. అంటే ఊపిరి పోవడమే ఆగిపోతది. యెస్. నాకు చాలా భయమైతది ఏమైనా అయిపోతదా అనేసి అన్నదన్నమాట. ఈళ్ళొచ్చింది గురకల ప్రాబ్లమ్ ట్రీట్‌మెంట్‌కి, వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్‌కి. కానీ నేను దాని తర్వాత ఒకటి అడిగిన. ఇప్పుడు నాకోటి చెప్పండి మీరు ఎన్ని గంటలు పడుకుంటారు అని అడిగిన. 7, 8 గంటలు పడుకుంటా అని అన్నాడు పేషెంట్. హ్మ్. అవునా అని అడిగిన. ఓకే. ఎన్ని సార్లు లేస్తారు నైట్ టైమ్ అని అడిగిన. ఇప్పుడు షుగర్ వ్యాధి గూడా ఉంది పేషెంట్‌కి. ఓకే. 2, 3 సార్లు లేస్తాను మూత్రం చేయనీకి. మళ్ళా గురకలొస్తాయా అంటే, హ్మ్. అవునంటే పేషెంట్ వాళ్ళ వైఫ్ ఏమంటుంది, ఎంత బ్రహ్మానందంగా నిద్రపోతారంటే అసలు ఏం తెలవకుండా నిద్రపోతారు. ఎవరైనా పక్కకు చనిపోయినా ఈయనకు అర్థం గాదు. ఈ గురకలు హ్మ్. చూస్తేనే అర్థమైతది సార్. ఎంత డీప్ డీప్‌గా స్లీప్. యెస్. నిద్రపోతున్నారనేసి రైట్. అంటుంది. హ్మ్. అయితే నేను ఆ పేషెంట్‌కి ఒక్కటే అడిగిన. హ్మ్. ఇవన్నీ వినేసినంక నేనొక్కటి అడిగిన. ఇప్పుడు మీకు వెయిట్ లాస్ అవ్వాలి. హ్మ్. షుగర్ వ్యాధి తగ్గాలి. గురకలు తగ్గాలి. నాకొకటి చెప్పండి. మీకు మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అనిపిస్తదా? డల్ అనిపిస్తదా? అని అడిగిన. ఓకే. ఫుల్లు డల్ ఉంటది సార్ మార్నింగ్ లెవ్వంగానే. చేతులు లాగుతాయి, నరాలు మొత్తం లాగుతాయి. ఇట్లా బాడీని ఇట్లా పిండేసినట్టు అయితది సార్ అని అన్నాడు. అయితే మనకేం అర్థమైతదంటే దీనితోటి అందరూ ఏమనుకుంటారు? గురకలు పోయేటోడు నిద్రపోతుండు. అవును. బాగా పడుకున్నారనుకుంటారు. కానీ గురకలు పోయేటోడు సరిగ్గా నిద్రపోవట్లేదు. హ్మ్. ఎందుకంటే దీంట్ల ఏమైతదంటే మన నాలుక ఉంటది గదా! స్లీప్ యాప్నియా అనేసి ఒక కండిషన్ ఉంటది. అవును. ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. మన ఏదైతే మన ముక్కు ఉంటది గదా! అదైనా బ్లాక్ ఉంటది. లేదంటే ఇక్కడ లోపలన్నా ఏమైనా బ్లాక్ అయ్యి ఎయిర్ పాసేజ్ అంటే మన నాలుక సరిగా ఉండకపోవడం వల్ల, దానివల్ల లేదంటే పాలిప్‌లున్నాయి మనకు ముక్కులకెళ్ళి గాలి సరిగ్గా పోవట్లేదు. నోట్లోకెళ్ళి గాలి తీసుకుంటున్నాం. మళ్ళా నాలుక సరిగా పెట్టట్లేదు మనం నిద్రపోయేటప్పుడు. దానివల్ల ఈ గురకలు స్టార్ట్ అయితాయి. ఎక్కువ వెయిట్ ఉంటే గురకలు స్టార్ట్ అయితాయి. హుహు. కానీ దీనివల్ల ఏమైతదంటే ఆబ్‌స్ట్రక్షన్ అయిపోతది. ఓకే. ఆక్సిజన్ ఎంతైతే పోవాలి బాడీలో అంత పోదు. హుహు. దానివల్ల మన స్లీప్ సైకిల్ ఏదైతే ఉంటది గదా! అది కంప్లీటే గాదు. గురకలు తీసుకొని నిద్రపోవడము మంచిగా నిద్రపోవడం గాదు. యెస్. నిద్ర పోకపోవడం అది. అందుకే ఆ మనిషి 3, 4 సార్లు లేస్తుండు నైట్. మూత్రానికి 3, 4 సార్లు లేస్తుండు. సడెన్‌గా గాలి ఆగిపోయింది. ఎందుకంటే గాలి పోవట్లేదు. అవునవును. దానివల్ల లేచి కూర్చుంటుండు. సో, అట్లా ఉంది. అందరూ ఉల్టా అనుకుంటారు. అవును సార్. అవును. గురకలంటే మస్తు నిద్రపోతుండు. 10 గంటలు కూడా గురకలు వస్తూనే ఉంటాయి అనుకుంటారు. కానీ అది గాదు. గురకలు రావడం అంటే నిద్ర పోకపోవడం. సో, అది కూడా ఒక పెద్ద సమస్య. దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదంటే ఏమైతది? సరిగ్గా నిద్ర అయితే ఆగిపోతది. హ్మ్. మొత్తానికి ఆగిపోతది నిద్ర ఒకటి. అవును సార్. సెకండ్ ఏమో వెయిట్ పెరుగుతది. హ్మ్. థర్డ్ ఏమో హార్ట్ ఎఫెక్ట్ అయితది. బీపీ ఒస్తది. షుగర్ ఒస్తది. థైరాయిడ్ ఒస్తది. లేడీస్‌కైతుందంటే పీరియడ్‌లు డిస్టర్బ్ అయితాయి. మోకాలు నొప్పులొస్తాయి. మెడ నొప్పి ఒస్తది. నడుము నొప్పి ఒస్తది. హ్మ్. మూత్రంలో ఫ్రీక్వెంట్‌గా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. కిడ్నీ ఓకే. ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ అయితాయి దీనివల్ల. అందుకే దీన్ని లైట్ తీసుకోకండి. యెస్. యెస్. ఈ పేషెంట్‌కి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసి మందులిచ్చినాము. హ్మ్. వెయిట్ తగ్గించినాము. గురకలు తగ్గించినాము. మంచిగా నిద్రపోతుండు. షుగర్ వ్యాధి తగ్గింది. ఓవరాల్‌గా బెటర్ అయింది. ఓకే. సో, గురకల్ని మంచి నిద్ర అని అనుకోకండి. మీ హ్మ్. ఇంట్లో ఎవరికైనా గురకలొస్తున్నాయంటే దాని అర్థం ఏందంటే, ఆ మనిషి సరిగ్గా పడుకోవట్లేదు. ఓకే. ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పియండి. ఓకే. సార్ మరి ఇప్పుడు చాలామంది వాళ్ళకి రెగ్యులర్‌గా ఉండకపోవచ్చు ఈ గురక సమస్య. అయితే ఇప్పుడు బాగా వర్క్ చేసొచ్చి పడుకున్నప్పుడు కూడా వస్తూ ఉంటాయి గదా! మరి దాన్ని కూడా మనం సీరియస్‌గానే తీసుకోవాలంటారా సార్? అయితే ఎప్పుడో ఒకసారి అయితుందంటే ఒక మాట భయ్. హ్మ్. రోజు అయితుందంటే ఒక మాట. ఎప్పుడో ఒకసారి అయితుందంటే మనిషి ఫుల్ అలసిపోయిండు. ఒక 2, 3 రోజుల నుంచి సరిగ్గా నిద్రపోలేదు. హ్మ్. అప్పుడు గురకలు, గిరకలు వస్తున్నాయంటే అంత సీరియస్ తీసుకునే అవసరం లేదు. ఓకే. కానీ రోజొస్తున్నాయంటే మీరు డెఫినైట్‌లీ దాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలి.
ఓకే. అంటే మరిప్పుడు అకేషనల్‌గా కూడా కానివ్వండి, అసలు ఎందుకొస్తుందంటారు సార్? ఒక్కొక్కసారి అలసిపోతే అయితది. మీరు దానికన్నా ఒక్క రోజు ముందు సరిగ్గా తినలేదు అంటే అయితాయి. ఓకే. మీరు ఎక్కువ తినేసిండ్రు, హ్మ్. సరిగ్గా జీర్ణం అవ్వలేదు, హుహు. అప్పుడు గూడా అయితాయి. ఓకే. బాగా ఓకే. టెన్షన్‌లో ఉన్నారు, బాధపడుతున్నారు, అప్పుడు గూడా అవ్వచ్చు. సో, మల్టిపుల్ ఓకే. రీజన్స్ ఓకే. ఉంటాయి. ఓకే. ఓకే. కానీ లాంగ్ టర్మ్ రీజన్స్ అయితే మనం జెప్పినాం. వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల, యెస్. యెస్. ఇంప్రాపర్ ఫుడ్ తీసుకోవడం వల్ల, అలెర్జీస్ ఉండడం వల్ల మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి గురుకులకి. ఓకే. ఓకే. సో, సార్ మరి ఫైనల్‌గా మనకి ఎలాంటి హోమ్ రెమెడీ ఉంది అంటారు? ఇప్పుడు ఎటువంటి హోమ్ రెమెడీ తీసుకోవాలంటే, మన ముక్కు ఓపెన్ అవ్వాలి మంచిగా. ముక్కుతోటి గాలి పీల్చుకోనికి రావాలి. హ్మ్. మళ్ళా ఏదైతే గురకలొస్తున్నాయో అవి తగ్గాలి. సో, దానికి ఏదైనా రిలాక్స్ అయ్యేటిది రెమెడీ తీసుకోవాలి మనం. మనం ఏం జేయాలంటే, పాలుంటాయి గదా! అవును సార్. పాల్లో కేసర్ యాడ్ జేసుకోవాలి. కేసర్. కేసర్ అంటే కుంకుమ పువ్వు ఉంటది గదా! అవును. దాన్ని 2, 3 గింజలు యాడ్ జేసుకోవాలి. హ్మ్. మళ్ళా దాంట్లో ఇంత పసుపు వేయాలి. ఓకే. ఇది ఏం జేస్తాయంటే, పసుపు యాంటీబయాటిక్ గూడా, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గూడా. ఆ! ఓకే. ఏదైతే ఉబ్బినయి లోపల పార్ట్‌లు, ఆ ఉబ్బడం తగ్గిస్తది. హుహు. మళ్ళా ఇది నిద్ర కోసం గూడా హెల్ప్ చేస్తది. మళ్ళా దాని తర్వాత పాల్లో ట్రిప్టోఫాన్ ఉంటది. హుహు. ట్రిప్టోఫాన్ ఏం చేస్తదంటే మెలటోనిన్‌ని పెంచుతది బాడీలో. మెలటోనిన్ ఏం చేస్తదంటే మనకు నార్మల్‌గా నిద్ర వచ్చేటట్టు చూసుకుంటది. ఓకే. ఓకే. మెలటోనిన్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. మళ్ళా పసుపు ఏం చేస్తది ఇంకోటి అండ్ ఇది కేసర్ గూడా. హ్మ్. ఏదైతే మనం కుంకుమ పువ్వు అన్నాం అవునవును. గదా! అవును. గివి ఏం చేస్తాయంటే ఇవి మన బాడీలో సెరోటోనిన్, డోపమైన్ కరెక్ట్ ఉన్నాయా లేవా? హ్మ్. అది సెట్ జేయడానికి హెల్ప్ చేస్తది. సో, న్యూరో ట్రాన్స్‌మిటర్‌లు అన్నీ నార్మల్ అయితాయి. బాడీ దీనితోటి రిలాక్స్ అయితది. హ్మ్. ఆందోళన అనేది తగ్గుతది. మంచిగా నిద్రొస్తది. ఓకే. డైలీ పడుకునే ముందు ఒక 1 అవర్ ముందు ఇది తీసుకోండి. ఓకే. డైలీ తీసుకోవచ్చా ఆ! సార్? తీసుకోవచ్చు. ఏం ఓకే. గాదు. ఓకే. ఏం కాదు. ఆ! అంటే యూజువల్‌గా మనకి ఎక్కువగా ఈ పసుపు, కుంకుమ పువ్వు వేడి అంటూ ఉంటారు గదా సార్! ఏం వేడి గాదు భయ్. ఎవ్వరికి అవ్వలేదు ఇప్పటి వరకు వేడి ఇవన్నిటి వల్ల. ఓకే. ఓకే. మంచిగా తీసుకోండి. మంచిగా నిద్రపోండి. మళ్ళా నాకు కామెంట్‌లో రాసి చెప్పండి. నిద్ర యెస్. ఎట్టొస్తుందనేసి. యెస్. యెస్. థాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఈరోజు మన వ్యూవర్స్‌కి తెలియజేశారు. థాంక్ యూ సో మచ్.